హాయ్ అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగి లడ్డూలైతే చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బలహీనంగా ఉన్నవారికి, వెయిట్ పెరగాలి అనుకునే వారికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో 1 కప్పు రాగి పిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఒక కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. రాగి పిండి అంతా బాగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఈ రాగి పిండి అంతా గిన్నెలోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు చల్లారబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా రాగి పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్ బెల్లం అయితే వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఏ కప్తో రాగి పిండి తీసుకుంటామో అదే కప్తో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. పాకం ఏమీ రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇందులోనే కొంచెం ఇలాచీ కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన రాగి పిండిలో కొంచెం కొంచెంగా బెల్లం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసేసుకుంటే ఎక్కువ తక్కువలు అవ్వచ్చు. అందుకే ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండి చూడడానికి చాలా వరకు సాఫ్ట్గా ఉండేలాగే కలుపుకోవాలి. చల్లారే కొద్దీ కాస్త గట్టిపడుతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.